హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా మంది అడుగుతున్నారండి ఈ డ్రెస్ వీడియో చేయమని చెప్పి. మొన్న నేను తిరుపతి వెళ్ళినప్పుడు వేసుకున్నాను కదా, మోడల్ సేమ్ అదే మోడల్ పెట్టయితే ఇలా లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయమని అడిగారు. సో ఈ సారీ వచ్చి మీషోలో తీసుకున్నాను. ఈ సారీ లింక్ అయితే నేను మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ అని ఉంటుంది కదా, అక్కడైతే పోస్ట్ చేస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేసి తీసుకోవచ్చు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. 3 మీటర్స్ అలాగే కాటన్ లైనింగ్ 1 మీటర్, అలాగే సారీ ఫుల్ సారీ యూజ్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చి లైనింగ్ తీసుకుని యోక్ పార్ట్ అయితే కట్ చేసుకుందాము. ఈ కాటన్ లైనింగ్ వచ్చి మనం బాడీ పార్ట్ కట్ చేసుకుంటున్నాం కదా, 4 ఫోల్డ్ మీద ఉందండి ఇది. ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ కలిపి మెజర్మెంట్ తీసుకున్న తర్వాత ఈ చంక రౌండ్ మొత్తం అన్ని కట్ చేసిన తర్వాత నార్మల్ అయితే కట్ చేస్తాను నేను. ఇలా అయితే ఈజీ అవుతుంది. ఇక్కడ ఫుల్ లెంత్ వచ్చి 15 ఇంచెస్, హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఖర్చు కోసం. ఇలా లైన్ అయితే డ్రా చేసుకుని ఆ వేస్ట్ క్లాత్ ఉంది కదా, దాన్ని అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రెస్కి వచ్చి మెజర్మెంట్ చూద్దాము. ఇది బాడీ పైన యోక్ పార్ట్ 15 ఇంచెస్, అలాగే బాటమ్ 40 ఇంచెస్, చెస్ట్ అలాగే ఎల్బో ఆర్మ్ రౌండ్ అన్నీ కూడా మెజర్మెంట్ తీసుకున్నాం కదా. ఫస్ట్ 15 ఇంచెస్ తీసేసుకున్నాం. ఇప్పుడు చెస్ట్ లూజ్ తీసుకోవాలి. ఈ చెస్ట్ లూజ్ బేస్ చేసే మనకి మొత్తం బాడీ లూజ్ అనేది వస్తుందండి. ఇక్కడ 39 ఇంచెస్ కదా, దీన్ని అయితే 4గా డివైడ్ చేసుకోవాలి. 4గా ఇలా 4 ఫోల్డ్ చేస్తామంటే చూడండి, మనకి ఒక గీత తొక్కించి మనకి 10 ఇంచెస్ వరకు ఉంది కదా, మనం 10 ఇంచెస్ తీసుకోవచ్చు. 10 ఇంచెస్ ఇలా 10 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం 1 ఇంచెస్ కానీ అలాగే 2 ఇంచెస్ మీ ఇష్టం ఇలా ఖర్చుకు అయితే డ్రా చేసుకోండి. ఇప్పుడు నెక్ షోల్డర్ మెజర్మెంట్ అయితే చూద్దాము. ఇక్కడ వచ్చి 3½ నెక్ పెట్టాను చూడండి. 3½ నెక్ మెజర్మెంట్, అలాగే 3 ఇంచెస్ వరకు షోల్డర్. చంక రౌండ్ తీసుకోవడం కోసం 7 ఇంచెస్ మార్క్ చేసుకోండి. అలాగే బ్రష్ లూజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే 7½ మార్క్ చేసుకోవచ్చు. ఇలా స్క్వేర్గా ఒక బాక్స్ డ్రా చేసుకోవాలి. ముందు మనం 10 ఇంచెస్ వరకు కూడా మనం బ్రష్ లూజ్ తీసుకున్నాం కదా, మళ్ళీ మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ కార్నర్లోంచి 1½ మార్క్ చేసుకుని ఇలా చూసారు కదా, ఇలా కర్వ్ అయితే డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ డిజైన్ కోసం 6½ ఒక మార్క్ చేసుకోండి. 6½ అయితే కరెక్ట్గా సరిపోతుంది. 7 తీసుకున్నారంటే చాలా ఎక్కువైపోతుంది. మనం ఇక్కడ 3½ వరకు కూడా ఇలా వెడల్పు తీసుకుని సేమ్ బాక్స్లో డ్రా చేసుకోవాలి. నెక్ డిజైన్ కట్ చేయడం కోసం ఇక్కడ కార్నర్ ఉంది కదా, ఇక్కడ నుంచి అయితే 2½ మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత చూడండి, సైడ్కి అయితే ఒక 1/2 ఇంచ్ లేదా 1/4 ఇంచ్ వరకు ఇలా మార్క్ చేసుకుని ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, సేమ్ అదే విధంగా అయితే మీరు ఇలా నెక్ డ్రా చేసుకోవచ్చు. చూడండి, ఇలా నెక్ మోడల్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము దగ్గర మనం 10 ఇంచెస్ వరకు తీసుకున్నాం కదా, ఇక్కడ 9½ తీసుకోవాలి. నెక్స్ట్ ఖర్చు కోసం అలాగే మనం ఫ్రిన్స్ కట్అవుట్ కట్ చేస్తాం కాబట్టి మనం 2 ఇంచెస్ కంపల్సరీ తీసుకోవాలి. అలాగే ఇలా సైడ్ వైపున ఒక 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ వరకు ఇలా మార్క్ చేసుకుని ఇలా క్రాస్గా లైన్ అయితే తీసుకోవాలి. ఇది వచ్చి మన డ్రెస్ ఫిట్నెస్ కోసం అండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ నెక్ ఉంది కదా, ఈ మోడల్ తప్ప మిగతా చంక రౌండ్ అలాగే కింద మనం నడుము దగ్గర క్రాస్ తీసాం కదా, మొత్తం అంతా కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ రెండింటిని కూడా సపరేట్ తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్స్ కట్ ఎలా కట్ చేయాలో చూద్దాము. ఈ మోడల్ చూడండి, దీన్ని అయితే నెక్ ఇప్పుడు కట్ చేయొద్దు, ముందు ఫ్రిన్స్ కట్ అయితే డ్రా చేసుకుందాము. ఇక్కడ స్టార్టింగ్ నుంచి మనం 4 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అలాగే టేప్ని ఇలా పొడవుగా పెట్టి 10½ ఒక మార్క్ చేసుకుని ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. 4 ఇంచెస్ మార్క్ చేసుకుందాం కదా, అక్కడ నుంచి 1½ సైడ్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా క్రాస్గా అయినా సరే డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ చంక దగ్గర కార్నర్ ఉంది కదా, అక్కడి నుంచి ఇలా చూడండి, ఇలా క్రాస్గా అయితే ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం సైడ్ అయితే మనం 1½ మార్క్ చేస్తాం కదా, అక్కడి నుంచి కూడా సేమ్ క్రాస్కి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు సేమ్ ఆ మార్కింగ్ బేస్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఈ నెక్ కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలండి. ఇప్పుడు నెక్ వచ్చి మనకి ఫ్రంట్ 3½ ఉంది కదా, బ్యాక్ కూడా 3½
ఇక్కడ హై నెక్ అయితే పెట్టుకుందాం మనం. అదే మనకి ఫ్రంట్ అనేది కొంచెం వెడల్పు వస్తుంది కాబట్టి బ్యాక్ సైడ్ కొంచెం హై నెక్ పెట్టుకుంటే అది కవర్ అవుతుంది, లేదంటే షోల్డర్ జారిపోతాయి. ఇలా 4 ఇంచెస్ మార్క్ చేసి రౌండ్ తీసుకున్న తర్వాత ఈ కింద వైపున చూసారు కదా 4 ఇంచెస్ ఇలా 4.5కి మార్క్ చేసుకోండి. 4 ఇంచ్ లేదా 4.5 మార్క్ చేసుకుని వెడల్పు వచ్చి 3.5 వరకు మార్క్ చేసుకోవాలి. ఈ కింద వైపున ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి అయితే చూడండి ఇలా ఒక లైన్ డ్రా చేసుకుని ఇలా మోడల్ అయితే తీసుకోవచ్చు. అది బ్యాక్ సైడ్ మోడల్ అనేది మీ ఇష్టం, లేదా రౌండ్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. చూసారు కదా మోడల్ ఎలా కట్ చేస్తున్నానో, ఎలా డ్రా చేస్తాను అనేది. ఇలా డ్రా చేసుకున్న తర్వాత దీన్ని అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు శారీలో మనకి 2 బార్డర్లు వచ్చాయి కదా, ఒక చిన్న బార్డర్, ఆ బార్డర్ని అయితే కట్ చేసుకుందాము. ఈ లైనింగ్ని బేస్ చేసి ఇలా యోక్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి. చూడండి నేను ఆ బ్లాక్ది బార్డర్ వచ్చింది కదా, దాన్ని అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అదే మోడల్ కింద యూజ్ చేసుకోవాలి. ఇలా లైనింగ్ పెట్టి మనం మొత్తం కూడా ఈ ఫ్రిన్స్ కట్టిది ఉంది కదా, దీన్ని కూడా అయితే కట్ చేసుకోవాలండి. మీకు అర్థం అయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. చూసారు కదా, మీకు క్లియర్గానే చూపిస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాము. ఇక్కడ చూడండి ఈ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ని అయితే నేను కట్ చేసేస్తున్నాను. ఎందుకంటే నాకు క్లాత్ అనేది నేను తక్కువ తీసుకోవడం వల్ల అయితే సరిపోలేదు. మీ దగ్గర క్లాత్ ఎక్కువ ఉంటే నార్మల్గా హ్యాండ్ అయితే కట్ చేసుకోవచ్చు. ఇది చూడండి మనకి హ్యాండ్ పొడవు వచ్చి 9.5 ఇంచెస్ అనమాట. ఇప్పుడు ఈ హ్యాండ్కి అయితే పఫ్ పెట్టాలి కాబట్టి 9.5 ప్లస్ 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే 12.5 ఇంచెస్. ఇప్పుడు ఈ బార్డర్ ఉంది కదా, దీని వచ్చి 3.5 ఉంది. అలాగే ఈ క్లాత్ వచ్చి మనకి చూడండి 9 ఇంచెస్ ఉంది, అంటే మనకి 12.5 ఇంచెస్ కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు చూడండి 3 ఇంచెస్ మార్క్ చేసుకుని ఇలాగా ఇప్పుడు సైడ్కి ఇలా 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. కింద వైపు అయితే సేమ్ 3 ఇంచెస్ డౌన్ మార్క్ చేసుకుని ఇలా కరువు తీసుకోవాలి. సేమ్ చూసారు కదా, మన పఫ్ హ్యాండ్స్ అండి. పఫ్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేస్తున్నాం కాబట్టి 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాము. నా దగ్గర క్లాత్ అనేది తక్కువ కట్ చేస్తాను కాబట్టి ఇలా నేను బార్డర్ అనేది సపరేట్గా స్టిచ్ చేస్తాను. లేదనుకుంటే మీరు క్లాత్ అంతా ఉందనుకుంటే 12.5 ఇంచెస్ తీసుకుని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిగతా శారీ ఉంది కదా, దీన్నంతా కూడా ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టి తర్వాత దీని పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. చూడండి ఈ శారీ బాటమ్ అన్నమాట. ఈ బాటమ్ పొడవు వచ్చి మనకి చూడండి 40 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కలిపి హాఫ్ ఖర్చు తీసుకుందాం కాబట్టి 40.5 ఇంచెస్ అనమాట. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఈ క్లాత్ని టూ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలన్నమాట. ఒకటి ఫ్రంట్కి, ఒకటి బ్యాక్ అనమాట. ఇప్పుడు కటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము. ఈ ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ చేసుకుందాం ఫస్ట్. చూడండి దీనికి నెక్కి జాయిన్ చేసి దాన్ని కట్ చేసి రివర్స్ చేయాలి. సేమ్ బ్యాక్ పార్ట్ కూడా అంతే. చూడండి ఒకసారి బ్యాక్ పార్ట్ని అయితే మీకు చూపిస్తున్నాను ఎలా రివర్స్ చేసాను ఏంటనేది. అంటే రివర్స్ చేసి చూపించవచ్చు, కాకపోతే మీకు ఇది రివర్స్ చేసేటప్పుడు కొన్ని టిక్స్ ఉంటాయి అన్నమాట. అవి చెప్పకపోతే అది నీట్గా రాదనమాట. ఇక్కడ చూడండి రెండింటిని కలిపి స్టిచ్ చేస్తున్నాం కదా, ఇక్కడైతే కార్నర్స్లో చివరి వరకు వెళ్ళకూడదు. అంటే ఆ పార్ట్ వైపు అవతల ఏది ఉందో ఆ పార్ట్ వైపుకి వెళ్ళకూడదు. ఇలా రివర్స్ చేసేటప్పుడు చూడండి కార్నర్స్ అనేది నీట్గా పైకి లేపి మిషన్ని చూడండి నెమ్మదిగా టైం పట్టినా పర్వాలేదు, నెమ్మదిగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసేటప్పుడు ఇక్కడ నెక్ కింద మోడల్ పెట్టాం కదా, ఆ స్టిచ్ చేసేటప్పుడు గ్యాప్ ఉంచి స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ గ్యాప్లో కట్ చేసుకుంటూ ఇలా రౌండ్ అయితే తీసుకోండి. మీరు ఏ మోడల్ అయితే పెట్టారో ఆ రౌండ్ అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ కార్నర్స్ ఉన్నాయి కదా, ఆ కార్నర్స్ దగ్గర అలాగే రౌండ్ తిరిగి దగ్గర కంపల్సరీ టక్స్ అయితే కట్ చేసుకుని దాన్ని అయితే రివర్స్ చేసుకోవాలి. చూడండి ఈ కార్నర్స్ అయితే మన చీపురు పుల్ల కానీ ఏదైనా పెట్టి అయితే ఇది లోపల పెట్టి లాగామంటే ఇది మన కార్నర్ అనేది బాగానే వస్తుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అయితే మనం రివర్స్ చేసుకోవాలని చెప్పాను కదా, ఇలా రివర్స్ చేసుకుందాము. చూడండి ఇప్పుడు
ఇవన్నీ కూడా జాయిన్ చేసే ముందు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డిజైన్ మనం స్టిచ్ చేసుకోవాలి కదా. ఒక్కసారి అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మనం నెక్ డిజైన్ దగ్గర కార్నర్ ఉంది కదా, అక్కడి నుంచి కొంచెం లైట్గా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా మార్క్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఇటువైపు కూడా కొంచెం ఒక హాఫ్ ఇంచ్కి అనమాట, హాఫ్ ఇంచ్ కూడా కదా, ఒక పావు ఇంచ్కి క్రాస్ ఉండాలి. చూడరా, స్ట్రైట్ కాకుండా కొంచెం క్రాస్గా ఉండి ఇలా టక్స్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ మనం ఆల్రెడీ బార్డర్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని అయితే ఇలా ఫోల్డ్ చేసి చూడండి, ఇలా మనం ఎక్కడైతే పైనుంచి ఇలా మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కూడా చూడండి ఇలా స్టిచ్ చేసుకుందాం. చూసారా మోడల్ అనేది మనకి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఇచ్చేస్తుంది కదా, ఇవన్నీ కూడా కట్ చేసుకోవాలి నీట్గా. చాలా సింపుల్ అండి, దీనికి కొలతలని అలాంటివి అవసరమే లేదు. మీకు కావాలనుకుంటే స్ట్రైట్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు, అదొక మోడల్ అవుతుంది అంతేనండి. దీనికి మనం పర్టికులర్గా కొలత పెట్టుకొని కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అంటే ఏముండదు. చూసారు కదా ఈ నెక్ డిజైన్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ సైడ్స్ ఉన్నాయి కదా, దీన్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఒకసారి, మనం ఏమీ లేదండి, పై వైపు నుంచి మనకి చూసారు కదా, పై వైపు నుంచి ఇలా మనం ఇది స్టిచ్ చేసేటప్పుడు లాగబెట్టి స్టిచ్ చేయకూడదు అనమాట. అలా నెమ్మదిగానే స్టిచ్ చేస్తే మనకి నీట్గా వస్తుంది ఈ ఫ్రిన్స్ కట్ అనేది. చూడండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎంత నీట్గా, ఇది ఐరన్ చేస్తామంటే మనకి ఇది ఈక్వల్ అయిపోద్ది అనమాట, మరి అంత ఉబ్బెత్తిగా ఏముండదు. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ ఇలా రివర్స్ చేసుకుని దీన్ని అయితే పైన షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే హుక్స్ పెట్టుకోవాలండి, ఆ మోడల్ ఉంది కదా, ఒకటేమో కాజు అలాగే తాళ్ళు వేసుకుంటే సరిపోద్ది. అంతేనండి, చాలా ఈజీ. ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకుందాము. ముందుగా నేను హ్యాండ్స్కి జాయిన్ చేయాలని చెప్పాను కదా బార్డర్ని, దానికైతే నేను జాయిన్ చేస్తాను హ్యాండ్స్కి. చూడండి ఇలా 2 హ్యాండ్స్ కూడా జాయిన్ చేస్తాను. ఇప్పుడు అయితే దీన్ని పఫ్ స్టిచ్ చేసుకోవాలి. 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అక్కడి నుంచి అయితే మనం 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలన్నమాట. మీకు కరెక్ట్గా 3 ఇంచెస్ తెలియడం కోసం అయితే ఇలా చిన్నగా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఆ చివరి వరకు ఫ్రిల్స్ స్టిచ్ చేసుకోవాలి. చూడండి 2 హ్యాండ్స్ ఫ్రిల్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి చంక సరిపోతుందో లేదో చూసుకోండి. కరెక్ట్గా సరిపోతుందో లేదనుకుంటే సైడ్స్ అనేది జాయింట్ పడతాయి. ఇలాగే హ్యాండ్స్ అనేది ఇలా జాయిన్ చేసుకుని మీ దగ్గర ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్ చేసుకుంటే నీట్గా ఉంటుంది, లేదనుకుంటే స్కిప్ చేసేయండి. చూసారు కదా హ్యాండ్స్కి మొత్తం కూడా జాయిన్ చేసాము. ఇప్పుడైతే బాటమ్ అయితే మొత్తం కూడా ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఆల్రెడీ మన వీడియోస్లో ఇలా ఫ్రిల్స్ స్టిచ్చింగ్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. మీకు క్లారిటీగా కావాలనుకుంటే ముందు వీడియోస్ అయితే చూడండి. చూడండి ఇలా మొత్తం కూడా మీకు ఫ్రిల్స్ అనేవి ఒకే ఈక్వల్లో ఉండేలాగా ఫ్రిల్స్ అన్ని పెట్టి స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇలా ఫ్రిల్స్ స్టిచ్ చేసేటప్పుడు మనకి ఐరన్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉండడం కోసం అయితే ఇలా మిడిల్లో అలాగే ఈ చివరన వైపును కూడా స్టిచ్ చేసుకుందాం అనుకోండి, మనకి చిక్కు చెదరకుండా నీట్గా వస్తాయి అన్నమాట ఐరన్ చేసేటప్పుడు. చూడండి ఇప్పుడు ఐరన్ చేసిన తర్వాత ఎంత నీట్గా కనిపిస్తున్నాయి కదా ఈ చివరి వరకు కూడా. ఇప్పుడు బాడీ పార్ట్కి అయితే ఇది జాయిన్ చేసుకోవాలి. చూడండి ఇలా పై వైపున బాడీకి పై వైపున పెట్టి ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది. అలాగే సేమ్ మనము లైనింగ్ కూడా స్టిచ్ చేసుకుని జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత బాడీ మెజర్మెంట్ చూసుకుని సైడ్స్ అయితే స్టిచ్ చేసుకోవాలండి. అంతే, చాలా ఈజీ అంటే చాలా ఈజీ డ్రెస్ అయితే. ఇప్పుడు మనం వేసుకునేటప్పుడు కానీ లేదా మీరు ఏమన్నా ఎవరికైనా స్టిచ్ చేస్తే వాళ్ళకి ఇచ్చిన తర్వాత కానీ మనం స్టిచ్ చేస్తాం కదా మధ్యలో ఆ స్టిచ్చెస్ అన్నీ విప్పేసుకుంటే చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. డ్రెస్ చూస్తారు కదా ఎంత బాగా వచ్చిందో అనేది.